తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నియామకంలో మళ్లీ వివాదం చోటు చేసుకుంది. నిన్న ఉదయం ఛాంబర్కు వేసిన తాళాన్ని సిబ్బంది తెరవకపోవడంతో రిజిస్ట్రార్గా కొనసాగుతున్న ఆచార్య యాదగిరి కామర్స్ విభాగంలోకి వెళ్లి కూర్చున్నారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్కు సమాచారం ఇచ్చారు. అనంతరం రిజిస్ట్రార్ ఛాంబర్ను మధ్యాహ్నం తెరవడంతో కార్యాలయ సిబ్బంది వచ్చి విధులు నిర్వహించారు. రిజిస్ట్రార్ యాదగిరి మాత్రం తన ఛాంబర్కు రాలేదు. మరోవైపు ఉదయమే పరిపాలనా భవనానికి వచ్చిన వీసీ ఆచార్య రవీందర్ పలు అంశాలపై సర్క్యులర్లు జారీ చేశారు. ఈ వివాదంపై వీసీ స్పందిస్తూ రిజిస్ట్రార్ ఛాంబర్కు తాను తాళం వేయించలేదని, ఒకవేళ తాను వేయిస్తే సీల్ చేయించి లెటర్ పెట్టిస్తానన్నారు. యాదగిరిని రిజిస్ట్రార్గా నియమించినా ఉత్తర్వు ఇవ్వలేదని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉన్నాయన్నారు. దీంతో రిజిస్ట్రార్ ఎవరనేది తెలియటం లేదన్నారు. యాదగిరిపై ఆరోపణలు ఉన్నందున ఆయనను రిజిస్ట్రార్గా కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ ఎందుకు నియమిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని పేర్కొన్నారు. వర్సిటీలో ఉన్న నలుగురు సీనియర్ ఆచార్యుల్లో ఒకరిని ఈసీ సభ్యుల సహకారంతో రిజిస్ట్రార్గా నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తాను ఈసీ సభ్యులతో కలిసింది ఉద్యోగుల వేతనాల కోసం మాత్రమేనన్నారు. పాలక మండలి చైర్మన్ హోదాలో జూన్ మొదటి వారంలోనే తాను సమావేశం ఏర్పాటు చేస్తానని వివరించారు.